ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. డిసెంబరు 6వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన తెలియచేస్తున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా పిట్లాం మండలం. ఈ పిట్లాం మండలంలో మొత్తం 27 గ్రామాలు ఉన్నాయి. 27 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా పిట్లాం మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 27 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 27 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. యేసయ్య, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 27 గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరి హృదయం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉంటున్న దైవ సేవకులందరినీ బలపరచండి. సువార్థికులు బలపరచండి. ఎవరైతే అభ్యంతరాలు, ఆటంకాల మధ్య పరిచర్య చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని మీరే మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ మాట నుండి 42వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అంతటా ఆయన ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అనొక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి బోధ వింటూ ఉంది. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేక పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటితో లూకాసు వార్త 10వ అధ్యాయం పూర్తయింది. రేపటి నుండి ప్రార్థనాపూర్వకంగా లూకాసు వార్త 11వ అధ్యాయము మనం ప్రారంభించబోతూ ఉన్నాం.
దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. యేసు ప్రభుల వారు తన శిష్యులతో ప్రయాణమవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారని, మార్తా అని ఒక స్త్రీ యేసు ప్రభుల వారిను ఇంట చేర్చుకుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్త అయితే యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే చేర్చుకుంది. మనమైతే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయనను మన ఇంట్లో చేర్చుకున్నాం. అందుకే సంతోషం, అందుకే సమాధానము, అందుకే నెమ్మది. రెండవది మన జీవితంలోనికి చేర్చుకున్నాం. మూడవది మన హృదయంలోనికి చేర్చుకున్నాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆమెకు మరియా అనే సహోదరి ఉందని. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి బోధ వింటా ఉంది. మనం ఇద్దరిని గమనించాలి. ఆ ఇల్లు ఎవరిది? మార్తాది. మార్తా సహోదరి ఎవరు? మరియా. మరియా ఎక్కడ ఉంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటా ఉంది. ఆయన బోధ ఎవరు వింటారో వారి జీవితాలు ధన్యమైపోతాయి. వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమంటా ఉంది. ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియకు విస్తారమైన పనులు లేవు. మరియకు ఒకే ఒక పని ఉంది. ఏంటో చెప్పన? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధను వినటం. ఈమె చాలా విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనులు పెట్టుకున్నవారు ప్రభువుకి సమయాన్ని ఇవ్వలేరు. విస్తారమైన పనులు పెట్టుకున్నవారు ప్రభువుకి హృదయాన్ని ఇవ్వలేరు. విస్తారమైన పనులు పెట్టుకున్నవారు వారి జీవితాలను ప్రజలకు, ప్రభువుకి అంకితము చేయలేరు. ఈ ఉదయకాల సమయంలో మరియా ప్రభు పాదాల దగ్గర ఉంది. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని అనవసరమైన సహాయాన్ని కోరుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు మరియవలే ఉన్నారా? లేకపోతే మార్తవలే ఉన్నారా? ఈరోజు చాలామంది సంఘాలలో ఎటువంటి వారు ఉన్నారంటే, మార్త వంటి వారు విస్తారమైన పనులు పెట్టుకునేవారే ఎక్కువ మంది ఉన్నారన్నది ఎంతైనా వాస్తవం. దయచేసి గమనించండి. అందుకు ప్రభు అంటా ఉన్నారు, మార్తా మార్తా, నీవు అనేక పనులు గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్తూ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభు ఆమెతో చెప్తూ ఉన్నారు. నీ జీవితంలో అనేకమైనవి అనవసరమైన వాటిని పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఏమిటి అవసరమైనది? ఆయన పాదముల దగ్గర బోధ వినుట ఒకటే. మనము పరిశుద్ధత కలిగి ఉండుట ఒకటే. మనము ప్రభు కొరకు జీవించుట ఒకటే. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు మార్తవలే విస్తారమైన పనులు పెట్టుకుని దేవునికి దూరం అయిపోతున్నారేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. రండి, ప్రభు పాదాలు పట్టుకుందాం. మరియవలే ప్రభు పాదాల దగ్గర కూర్చుని బోధ వినే వారంగా మనము దీవించబడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. కండ్లు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టే మీకు వందనాలు దేవా. మేము మరియవలే ఉండాలని, మార్తవలే విస్తారమైన పనులు పెట్టుకోకూడదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా. మీ పాదముల దగ్గర కూర్చొని బోధ వినగలిగిన వారుగా మా జీవితాలను మీరు బలపరచుమని, ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ.
దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.